ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ కర్వ్ 5G. ఈ ఫోన్ ని అండర్ 18,000 లో తీసుకొస్తున్నారు. ఇందులో హైలైట్స్ వచ్చేసి DDR5, UFS 3.1 అండ్ 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో చాలా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న కాన్ అయితే ఉంది. అదేంటో చెప్తాను, చివరి వరకు చూడండి. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే డ్రాగన్ స్టార్ ట్రయల్ 2 గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ లో HDR10+ వైడ్ 1L1 సర్టిఫికేషన్ అండ్ DCI-P3 100% గ్యాలరీ గ్యామెట్ ని కూడా తీసుకొచ్చారు. RGB కలర్స్ అనేవి చాలా నేచురల్ గా కనిపిస్తాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ని కూడా ఫుల్ HD లో చూడవచ్చు. వీడియో విషయానికి వస్తే 1080 ఫుల్ HD లో ప్లే అవుతాయి. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని తీసుకొచ్చారు విత్ డాల్బీ అట్మాస్. నైస్ కదా. కానీ చిన్న డౌట్ ఏంటంటే, డాల్బీ అట్మాస్ అనేది నేరుగా బయటకు వస్తుందా లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. డిజైన్ గురించి చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ ఫోన్స్ సేల్ అవుతాయి. ఇలా ఎక్కువ ఫోన్స్ సేల్ అవటం వలన ప్రతి ఫోన్ మీద వచ్చిన ప్రాఫిట్ కూడా మన ఇండియాలోనే ఉంటుంది. ఇండియా కోసమే యూజ్ చేస్తారు. ఇండియా అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అదర్ బ్రాండ్స్ వాళ్ళు వచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టి ఆ ఫోన్స్ పైన వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళ దేశానికే తీసుకెళ్తారు. ఇక్కడ చేసేది ఏమీ లేదు. మీరు చేసే ఒక్క షేర్ వలన ఒక దేశం బాగుపడుతుంది. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేసినప్పటికీ రేర్ గొరిల్లా గ్లాస్ 3 ని తీసుకొచ్చారు. విత్ మ్యాట్ ఫినిష్ ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ ఐరన్ గ్లాస్ అండ్ విరిడియన్ గ్లాస్ 2 వేరియంట్స్ లో లభిస్తుంది. స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టర్ గా కనిపిస్తుంది. అందులో ఒక ప్రీమియం మొబైల్ మాదిరి కనిపిస్తుంది. ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తుంది. జస్ట్ 2 సిమ్ కార్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD ఆప్షన్ లేదు అండ్ 3.5mm ఎడ్జ్ కూడా మిస్ అయింది. అయినప్పటికీ Type-C కన్వర్టింగ్ టు 3.5mm కేబుల్ అయితే వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 8.8mm థిక్నెస్ అండ్ 189 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. సోనీ సెన్సార్ తో తీసిన ఫొటోస్ ఎలా ఉంటాయో మీకు చాలా బాగా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే రేర్ 4K 30fps అండ్ ఫ్రంట్ వచ్చేసి 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ చిన్న కాన్ ఉందని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బదులు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేసి ఉంటే ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఎందుకంటే ఇది మాత్రమే మిస్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఇక ఫోటోస్ కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7050 ని ప్రొవైడ్ చేశారు. 6 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.6 GHz గా ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 3.1 అయితే ఇందులో తీసుకొచ్చారు. గేమింగ్ కోసం ఈ ఫోన్ బాగున్నప్పటికీ కూడా కర్వ్డ్ డిస్ప్లేలో గేమింగ్ ఆడటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది గేమింగ్ ఆడే వాళ్ళకు చాలా బాగా తెలుసు. ఇక్కడ మనకు ఫ్లాట్ డిస్ప్లేని తీసుకొచ్చి ప్రైస్ కూడా ఒక 1500 రూపాయలు తగ్గించి ఇచ్చి ఉంటే ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. 16-17 వేల బడ్జెట్ లో ఇదొక కంప్లీట్ ప్యాక్ అయ్యేదని నా ఫీలింగ్. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక UI విషయానికి వస్తే క్లీన్ UI ని చూస్తారు, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 15 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.2, NFC, OTG, బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ అండ్ చాలా ముఖ్యమైనది ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ ని అయితే తీసుకొచ్చారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 128GB 18,000 రూపాయలు, 8GB ప్లస్ 256GB 19,000 రూపాయలు ఉంటాయి. కార్డ్ ఆఫర్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్ మార్చి 11న అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.